వెల్కమ్ టు బ్యాంకర్స్ గైడ్. సో ఈ క్లాస్లో మనం రీజనింగ్ అంటే పజిల్స్ అవే కాకుండా సిలాజిమ్స్, ర్యాంకింగ్స్, కోడింగ్, డీకోడింగ్ ఇలా చాలా ఉంటాయి. సో ఈ క్లాస్లో మనం వేరే తెలుసుకుందాం. ఓకే, ఇదనేది ఒక ర్యాంకింగ్ లాంటిది. ఓకే, ఆ ర్యాంకింగ్ మనం చూద్దాం. 6% TROLHV are getting different amount of salary. ఓకే, 6% శాలరీ వస్తుంది వాళ్ళకి, కానీ డిఫరెంట్ అమౌంట్ వస్తుంది. ఓకే, ఎల్ గెట్స్ మోర్ దెన్ వి. ఓకే, ఎల్ అనే పర్సన్కి వి కన్నా ఓ కన్నా ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఓకే, ఓన్లీ 2 persons are getting the salary between O and H. ఓకి హెచ్కి మధ్యలో ఇద్దరున్నారు. ఓకే, నెక్స్ట్ హెచ్ గెట్స్ మోర్ దెన్ ఎల్ అండ్ ఓ. ఓకే, ఇక్కడ హెచ్ అనుకుంటే హెచ్కి ఓకి మధ్యలో 2 persons ఉండాలి. ఎంతమంది? హెచ్కి ఓకి మధ్యలో 2 persons. సో ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వి గెట్స్ మోర్ దెన్ ఆర్ బట్ లెస్ దెన్ టీ. వి అనే పర్సన్ ఆర్ కన్నా ఎక్కువ శాలరీ వస్తుంది, కానీ టీ కన్నా తక్కువ. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 person గెట్స్ ద శాలరీ ఇన్ బిట్వీన్ వి అండ్ ఆర్. వికి ఆర్కి మధ్యలో ఒక పర్సన్కి శాలరీ వస్తుంది. ఓకే, హెచ్ డస్ నాట్ గెట్ శాలరీ లెస్ దెన్ వి. ఓకే, హెచ్ అనేవాడు వి కంటే ఎక్కువ శాలరీనే తెస్తాడు, వస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు మనం చేద్దామంటే హెచ్ ఓకి మధ్యలో 2 persons అన్నాడు. సో మనకు టోటల్ 6 persons కాబట్టి ఇదొక బ్యాచ్, ఇదొక బ్యాచ్. టోటల్ 6 persons ఉన్నారు డిఫరెంట్గా. సో ఈ 2 బ్యాచెస్ కలిపి ఆ ర్యాంకింగ్ చేద్దాం, ఎవరికి ఎక్కువ వచ్చింది, ఎవరికి తక్కువ వచ్చింది అనేది. సో హెచ్ ఓ మధ్యలో 2 persons ఉన్నారు. సో ఇక్కడ ఒకవేళ విఆర్ మధ్యలో ఇక్కడ వి పెడితే, ఇక్కడ ఆర్ పెట్టాలి. అప్పుడు హెచ్ఆర్కి మధ్యలో 3 persons అయింది. సో ఇది రాదు. ఓకే, అదే ఒకవేళ ఎల్ అండ్ ఓకి మధ్యలో ఇక్కడ వి, ఇక్కడ ఆర్ పెడితే హెచ్ అండ్ ఓ మధ్యలో 2 persons ఉన్నారు. ఓకే, వచ్చిందా? చూడండి, హెచ్ ఆర్కి మధ్యలో 2 persons, ఓకి మధ్యలో 2 persons ఉన్నారు. ఎవరు? వి అండ్ ఎల్. ఓకే, ఇక్కడ ఆర్ వస్తుంది, ఎందుకంటే విఆర్ మధ్యలో 1 person కాబట్టి. సో రిమైనింగ్ ఎవరు? టీ. ఎందుకంటే టీ అనేవి వి అండ్ ఆర్ కన్నా ఎక్కువ శాలరీ వస్తుంది కాబట్టి ఇది టీ. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం కోడింగ్ డీకోడింగ్ చూద్దాం. ఓకే, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, అరేంజ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ ఈస్ కోడెడ్ యాజ్, ఈ నెంబర్స్గా ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారంటే కొన్ని వర్డ్స్ ఇస్తారు, కొన్ని డిజిట్స్ ఆర్ సింబల్స్ ఏమైనా ఇస్తారు. ఈ క్వశ్చన్లో ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ థింగ్స్ చూడండి. అరేంజ్ థింగ్స్ ఇన్ ఆర్డర్. సెకండ్ దాంట్లో ఆర్డర్ ఫర్ న్యూ థింగ్స్. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఉంది, ఇక్కడ ఆర్డర్ ఉంది, ఇక్కడ థింగ్స్ ఉన్నాయి, ఇక్కడ థింగ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ దాంట్లో చూడండి, న్యూ ప్లేసెస్ టు ఆర్డర్.
ఇక్కడ ఆర్డర్ ఉంది. సో ఈ 3లో ఆర్డర్ సేమ్ ఉంది. సో వీటిలో చూద్దాం. వీటిల్లో కామన్ ఉన్న నెంబర్ ఏంటిది? 131, 111, 121, 221. ఇక్కడ చూడండి 221 కామన్, ఇక్కడ 221 కామన్, ఇక్కడ 131, ఇక్కడ 131, ఇక్కడ 131 ఉంది కానీ 121 లేదు. ఓకే, సో అరేంజ్ కాదు, ఆర్డర్. సో ఆర్డర్కి కోడ్ 131. సో ఆర్డర్కి అయిపోయినప్పుడు ఆర్డర్ అయిపోయింది ఏంటిది? 131. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ అండ్ సెకండ్ సెంటెన్స్లో థింగ్స్ కామన్. సో థింగ్స్, దానికి కోడ్ ఏంటిది? 121. ఓకే, ఇది పోయింది. నెక్స్ట్ ఏం కామన్ ఉన్నాయి? థర్డ్ అంటే చూడండి న్యూ ప్లేసెస్ 2 రిమైనింగ్ ఉంది. ఫోర్త్ అంటే ప్లేసెస్ ఇన్ అన్నోన్ కంట్రీ. సో ఇక్కడ ప్లేసెస్ కామన్. ఈ నెంబర్స్లో ఏమున్నాయి? 171, 141, 151. సో 151 కామన్, 151 కామన్. సో ప్లేసెస్కి కోడ్ ఏంటంటే 151. సో ప్లేసెస్ పోయింది. ఓకే, ఇక్కడ చూడండి ఫోర్త్ దాంట్లో ఇన్ ఉంది, ఫస్ట్ సెంటెన్స్లో ఇన్ ఉంది. సో కామన్ ఏమున్నాయి? 111 ఉంది. సో ఇన్కి కోడ్ 111. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ దాంట్లో 3 అయిపోయాయి. రిమైనింగ్ ఏంటిది? అరేంజ్. ఏంటిది? అరేంజ్. మిగిలిన నెంబర్ ఏంటిది? 221. సో దీనికి కోడ్ ఏంటంటే 221. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ అంటే న్యూ రిమైనింగ్ ఉంది, థర్డ్ అంటే న్యూ ఉంది. ఓకే, కోడ్ ఏంటిది? రెండింటి సేమ్ అంటే 141, 141 ఉంది. న్యూ అంటే 141. ఓకే, సో ఫర్ అంటే రిమైనింగ్ ఏమింటుంది? ఫర్ అంటే 321, 2 అంటే 171. అన్నోన్ కంట్రీ అంటే అన్నోన్ ఆర్ కంట్రీ, వాటి కోడ్ ఎయిదర్ 331 అయినా అవ్వచ్చు ఆర్ 551 అయినా అవ్వచ్చు. ఎగ్జామ్లో మీరు ఇలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్లో ఇఫ్ ఇండియా ఈస్ కోడెడ్ యాజ్, ఇఫ్ ఇండియా ఈజ్ అంటే 2 పదాలుగా కోడెడ్ యాజ్ sorry, 1 minute. If India is a country అన్నారు. వీటి కోడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 331, 291, 630,
284 ఇప్పుడు ఇచ్చి వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ అన్నోన్కి కోడ్ ఏంటి అన్నారు. ఇక్కడ చూడండి, కంట్రీ ఇక్కడ ఉంది, మనకు రిమైనింగ్ ఇక్కడ కంట్రీ ఉంది. ఇక్కడ కామన్ ఏంటిది 331 ఉంది, ఇక్కడ 331 ఉంది. సో కంట్రీ కోడ్ ఏమైతే అప్పుడు 331 అయింది. అప్పుడు అన్నోన్ కోడ్ ఏమైంది, రిమైనింగ్ ఏంటిది 51. సో అన్నోన్ కోడ్ 51. ఇలాంటివి అనేది ఎగ్జామ్స్లో ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.